సెంట్రల్ లండన్లో అయితే ఎంత అవుతుంది, నార్మల్ ఏరియాలో అయితే ఎంత అవుతుంది. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ బ్లాగ్. ఈరోజటి వ్లాగ్ ఏంటంటే లండన్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఎక్కడ ఉంటే తక్కువ అవుతాయి, మనం మొత్తం మంత్లీ ఖర్చు అయితే ఎంత అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం అయితే చూడండి. ప్రతి ఒక్కటైతే చెప్తాను. సెంట్రల్ లండన్లో అయితే ఎంత అవుతుంది, నార్మల్ ఏరియాలో అయితే ఎంత అవుతుంది, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను 3 కేటగిరీలో అయితే డివైడ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఏంటంటే రెంట్, ఫుడ్, ట్రావెలింగ్ ఛార్జెస్ అన్ని ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఫస్ట్ మనం రెంట్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం సెంట్రల్ లండన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెంట్రల్ లండన్లో ఉంటే ఎంత అవుతుంది, రూమ్ రెంట్ ఎంత ఉంటుంది, స్టార్టింగ్ ప్రైజెస్ అయితే చెప్తాను. స్టార్టింగ్ ప్రైజ్ £1500 to 2500 వరకు అయితే ఉంటుంది. ఏంటంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మాత్రమే. మీరు షేరింగ్లో ఉండాలనుకుంటే £600 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. 600 నుండి £1500 వరకు అయితే ఉంటుంది. మీరు ఉండే డిపెండ్ అయ్యే లొకేషన్ అన్నమాట. లొకేషన్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట సెంట్రల్ లండన్లో. ఇది ఓన్లీ రూమ్ రెంట్ మాత్రమే. మళ్ళీ ఫుడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకా వేరే ఉంటాయి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే కొందరు లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు, షేరింగ్లో ఉండడానికి ఇష్టపడరు అన్నమాట. సో కొందరు స్టడీస్ కోసం ఓన్లీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్దాం, ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అన్నట్టు ఉంటుంది. వాళ్ళ కోసం ఇది సెంట్రల్ లండన్లో ఎక్స్పెన్సెస్ అనేది చెప్పానన్నమాట. సో మనకైతే ఇది అస్సలు సెట్ కాదు. సెంట్రల్ లండన్లో ఉండడం అంటే మనకైతే అస్సలు సెట్ కాదు, అస్సలు పాసిబుల్ కాదు మిడిల్ క్లాస్ పీపుల్కి. మనలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే జోన్ 3ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. జోన్ 3 అంటే ఈ ఏరియాస్ లైక్ ఎలా ఉంటాయంటే ఈస్ట్ హామ్, ప్లాస్టో, ఇల్ఫోర్డ్, బార్కింగ్ ఇలాంటివి అన్నమాట. ఇలాంటి ఏరియాస్లో మన తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ రెంట్స్ అనేది చాలా రీజనబుల్ ఉంటాయి, మళ్ళీ షేరింగ్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇది మన ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇటు సైడు. సో అందుకనే స్టూడెంట్స్ అనేది ఈ ఏరియాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. స్టార్టింగ్ £350 నుంచి £500 వరకు ఉంటుంది అన్న. ఏంటంటే మ్యాక్స్ అయితే 400 నుంచి స్టార్ట్ అవుతాయి. 350 దొరకడం కొంచెం కష్టం, చాలా వెతకాలి. మ్యాక్స్ అయితే £400. బాక్స్ రూమ్ అయితే సింగిల్గా ఉండాలనుకుంటే వాళ్ళకి 450 నుంచి 500 పడుతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఈ చెప్పే ప్రైజెస్ అన్నీ ఇంక్లూడింగ్ బిల్స్ అన్నమాట. ఏంటంటే గ్యాస్ బిల్లు, వైఫై బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రీజనబుల్ అని చెప్పచ్చు. మనకి £400 అంటే మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 40,000 వరకు ఉంటుంది. ఇక మీరు చూసుకున్న అకామిడేషన్ బట్టి ఉంటుంది అది ప్రైస్ అనేది. నెక్స్ట్ మన సెకండ్ కేటగిరీ వచ్చేసి ట్రావెలింగ్ అంటే ట్రాన్స్పోర్ట్కి మొత్తం ఎంత అవుతాయి అంటే నియర్లీ £150 వరకు అవుతాయి. ఎందుకు £150 అవుతాయి అంటే మీరు మ్యాక్స్ ప్రతి యూనివర్సిటీలో 2 days యూనివర్సిటీ ఉంటుంది. మీరు మీకు పార్ట్ టైం వర్క్ దొరికితే 2 days పార్ట్ టైం, లేదా 2 to 3 days ఉంటుంది పార్ట్ టైం వర్క్. అందుకని మీరు మొత్తం 4 to 5 days అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని 150 వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది, ఓన్లీ ట్రావెలింగ్కి మాత్రమే. ఇది స్టూడెంట్స్ కాబట్టి మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే స్టూడెంట్ ఓయిస్టర్ కార్డ్. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఉంటుంది. ఇది మనకి జోన్స్ వైజ్గా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్ మనం రీఛార్జ్ అనేది చేసుకుంటే మనకి £135 పడుతుంది. మన స్టూడెంట్స్ కాబట్టి మనకు కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారన్నమాట. ఓన్లీ ఇది స్టూడెంట్ వరకే వ్యాలిడ్ ఉంటుంది. 2 years తర్వాత మళ్ళీ ఆ కార్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. స్టూడెంట్ ఓయిస్టర్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంది, ఎలా ప్రాసెస్ ఏంది అనేది ఇంకో వీడియో అయితే చేస్తాం. మీకు కావాలంటే అది కావాలా వద్దా అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకోటి లాస్ట్ కేటగిరీ వచ్చేసి ఫుడ్ అన్నమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అదే. ఫుడ్ అయితే ఒక £100 వరకు అయితే వేసుకోండి. మ్యాక్స్ మీరు ఎంత కాదనుకున్నా కానీ £50 to 60 అయితే పక్కా అవుతుంది ఫుడ్కి. ఎందుకంటే ఫుడ్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. మనం ఫుడ్కి అయితే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మన ఇండియాలో కావాల్సినది ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది. నేను చెప్పిన ఏరియాలో అయితే ఈస్ట్ హామ్ కానీ, బార్కింగ్, ఇందులో మొత్తం మన ఇండియన్ ఫుడ్డే ఉంటుంది.
మనం తినాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట. ఇంకా కొందరు వేరే వాళ్ళు అయితే జిమ్ లాంటివి అలాంటివి ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకైతే డైట్ ఫాలో కావాలి కాబట్టి వాళ్ళకి ఇంకో 20-30 పౌండ్స్ అనేది ఎక్స్ట్రా అయితే పడుతుంది. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్గా 650 పౌండ్స్ వరకు అవుతుంది. రెంట్ 400 వేసుకున్న, రెంట్ 400, ట్రావెలింగ్ ఛార్జెస్ 150 అండ్ ఫుడ్కి ఒక 100. అది మీ ఇష్టం, ఇక 100 వేసుకుంటారా 50 వేసుకుంటారా అది మీ ఇష్టం. సో 600 వరకు అయితే అవుతాయి అన్నమాట మంత్లీ. మీరు ఎంత కాదనుకున్నా, ఎంత సేవ్ చేద్దామన్నా ఒక 500 పౌండ్స్ అయితే పక్కా అవుతాయి. నెలకి 50,000 ఇది మాత్రం ఫిక్స్. ఇంతకంటే తక్కువ అయితే అవ్వడం ఇక కొంచెం ఇంపాసిబుల్ అన్నమాట. తగ్గితే రెంట్ తగ్గాలి అంతేగాని ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్, ఫుడ్ అయితే అసలు తగ్గదు, అంతే ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 500 పౌండ్స్ అయితే పక్కా అవుతాయి. మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ లండన్లో ఉందాం అనుకున్నా కానీ ఒక అటు ఇటు ఒక 50 పౌండ్స్ డిఫరెన్స్ వస్తుంది అంతే. అంతకు మించి ఏమి ఎక్కువ డిఫరెన్స్ అయితే అవ్వదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ లండన్లో ఉన్న వాళ్ళని కూడా అనుకున్నాను. సో వాళ్ళకంటే ఒక 50 to 60 ఈ మధ్యలోనే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. మ్యాక్స్ అక్కడికి ఇక్కడికి అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు సెంట్రల్ లండన్లో ఉండాలనుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళతోటి అస్సలు కాని పని. ఇవైతే 3 మెయిన్ కేటగిరీస్. సో నా రెంట్ ఎంత పడుతుందంటే, నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే 500 వరకు అయితే ఈజీగా అయిపోతాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 50,000. ఏంటంటే ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయడం, తిరగడం, ఎంజాయ్మెంట్ చేయడం అది ఇది అనేది ఇక మీ ఆప్షనల్. నేనైతే నార్మల్గా అందరికీ అయ్యే విధంగానైతే నేను చెప్పిన నార్మల్ ఖర్చు అన్నమాట. పక్కా అయ్యే ఖర్చు అయితే ఇది 500 పౌండ్స్ వరకు అయితే పక్కా అవుతుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా అంటే ఇక మీరు అది మీకు ఆప్షనల్, మీ ఎంజాయ్మెంట్ బట్టి, మీ ఎక్స్ప్లోర్ చేయడం బట్టి యూకేని అప్పుడు అవి ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి. సో అంతే ఇక. సో ఈ వీడియో అయితే అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు యూస్ అయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇంకోటి ఏంటంటే, ఎవరైతే యూకేకి అయితే ప్లాన్ చేస్తున్నారో నాకైతే మెసేజ్ చేయండి. నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తా, వినీత్ వ్లాగ్స్ ఉంటుంది. అలానే అబ్రాడ్కి అయితే ఎవరైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అలానే నా ఇన్స్టాలో అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అదే మీరు యూకేకి ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ అకామిడేషన్స్కి అయితే హెల్ప్ చేస్తాను. నా నుండి అయితే నేను ట్రై చేస్తాను పక్కా. ఇంకోటి ఏంటంటే, మీరు నా ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ మీకు వస్తూ ఉంటాయి. అలానే ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్కైనా అబ్రాడ్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అంతవరకు అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.